సుదీర్ఘ కాలం తర్వాత పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ రాజ్యాన్ని లేదా మన టీఎంసీ మమతా బెనర్జీ సుదీర్ఘ 15 సంవత్సరాల కాలాన్ని దాటేసి కొత్తగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతున్నాడంటే ఈ సువేందు అధికారి సుప్పిని శుద్ధపూస అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇతని నేపథ్యం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సువేందు అధికారి వాస్తవానికి ఇతను మమతా బెనర్జీ టీఎంసీ అధికార పార్టీ యొక్క అంటే గతంలో పార్టీ యొక్క ఎమ్మెల్యే మంత్రివర్గంలో పనిచేసినట్టు వ్యక్తి. మమతా బెనర్జీ పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల కేసుల ఆధారంగా అతను ఒత్తిడి చేసి మమతా బెనర్జీ వ్యతిరేకంగా ఆమె మీద తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చుకొని భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకొని గత ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అంటే అది పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ వాళ్ళ పప్పులు ఉడకలేదు. అయినా ఈ సువేందు అధికారి ఇచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఒకసారి చూద్దాం. వాస్తవానికి ఇతని మీద తాను ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 29 కేసులు ఉన్నట్టుగా తానే అఫిడవిట్స్ ఇచ్చాడు. దీంట్లో ప్రధానమైనటువంటి కేసులు ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ నారద అనే న్యూస్ ఛానల్ వాళ్ళు చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఒక కంపెనీకి మేలు జరిగే ఉద్దేశంతో లంచం తీసుకునేటువంటి సందర్భంలో కెమెరాల సాక్షిగా ఈ సువేందు అధికారి దొరకడం జరిగింది. ఇదే కీలకమైంది. ఈ కేసును అడ్డం పెట్టుకొని సువేందు అధికారిని బీజేపీ పార్టీ తమ వైపు తిప్పుకోగలిగింది. అంతకుముందు నుండి కేసుల వివరాలకు వెళ్తే శారదా చిట్ ఫండ్ స్కామ్ అని అందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో చాలా కోట్ల కుంభకోణం, దాంట్లో ప్రమేయాలు అన్ని పార్టీల వాళ్ళు చాలా కాలం నుంచి వింటున్నటువంటి విషయమే. అది సుదీర్ఘమైనటువంటి కేసు. ఈ శారదా స్కామ్లో ఈ సువేందు అధికారి పాత్ర కూడా ఉంది. అతని ద్వారా కూడా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏపోతే నెక్స్ట్ ఇంకొక కేసు 2018లో తన వ్యక్తిగత భద్రతాధికారి శభద్రా చక్రవర్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య తర్వాత హత్యగా ఆరోపణలు ఎదుర్కొంది. ఈ హత్య ఆరోపణలో చాలా మీడియాలు ఇందులో ఈ సువేందు అధికారి పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. ఇలా ఇదొక్కటే కాదు, ఇంకొక 4th కేసు ఒకటి ఉంది. అది తన మంత్రివర్గంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన టీచర్ల నియామకాలలో అవినీతి జరిగింది, భారీ ఎత్తున కుంభకోణం జరిగింది, అంటే అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి. ఈ స్కామ్లో కూడా ఈ సువేందు అధికారి పేరు వచ్చింది. అంటే ఒకటి కెమెరాలకు సాక్షిగా అవినీతికి పాల్పడుతున్న దొరికాడు, రెండవది శారదా కుంభకోణంలో దొరికాడు, మూడవది హత్యా కేసులు ఆరోపణలు ఎదుర్కొన్నాడు, నాలుగవది టీచర్ల కుంభకోణంలో ఎదుర్కొన్నాడు. ఇతను భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత కేసులు ఎటుపోయాయో, విచారణ వేగం ఎందుకు కాలేదంటే అదొక $1000 ప్రశ్న. ఇలా అందరూ మనకు తెలిసిందే, సంస్థలను వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు లేదా ఇతర పార్టీల్లో బలమైనటువంటి నాయకులని ఒత్తిడి చేసి ఆ తర్వాత తమ పార్టీ కండవ కప్పుకున్న తర్వాత వాళ్ళు పునీతులమైపోతున్నారు, వాషింగ్ పౌడర్ పెట్టి కడిగినట్టుగా నీట్గా అయిపోతున్నారు. ఎలా అని మనం వింటున్నామో అలాంటి ఉదాహరణలో మళ్ళీ ఈ సువేందు అధికారి కూడా ఉన్నాడు. ఇది అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే నీతి నియమాలు ధర్మం అని చెప్తున్నాయో అవన్నీ కూడా నేతి పీరకాయలు నెయ్యి మాదిరిగానే కానీ చెప్పడానికే కానీ నిజంగా ఉండడానికి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఇంత అవినీతి పరుణ్ణి రేపు ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నారు. అప్పుడు ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సి ఉంటుంది.